ఓం భద్రం ను అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే. తృతీయ అధ్యాయస్య సప్తదశः ఖండः. ఓం షోడశఖండం చూశాము. ఆత్మయజ్ఞోపాసన. ముందు పుత్రుడి యొక్క ఆయుష్ గురించి ఉపాసన చూశాం. రైట్. సో పుత్రుడి యొక్క ఆయుష్ ఈ దిక్కుల యొక్క వత్సము వాయువు అని ఆ విధంగా వాయువు ఎందు ఉపాసన. ఏ విధంగా ఆ విరాట్ పురుషుడు, దిక్కులు విరాట్ పురుషుడు సంకేతాలే. ఆ విరాట్ పురుషుడి యొక్క సంతానం లేదా హిరణ్య గర్భుడి యొక్క సంతానం విరాట్ అని ఆ విధంగా ఆ సంపూర్ణ ఆయుష్కుడై ఉంటాడో ఆ విరాట్. అదే విధంగా అటువంటి ఉపాసన చేసినటువంటి వీడు కూడా ఆయుష్మంతుడైనటువంటి పుత్రుడిని పొందుతున్నాడు. ఆ తర్వాత అందులో ఉపాసన మంత్రము కూడా జపము ధ్యానము రెండు చూసాం. అదేవిధంగా తన యొక్క ఆయుష్ గురించి, పుత్రుడి యొక్క ఆయుష్ ద్వారా ఆ సుఖం ఏదైతే కలుగుతుందో పుత్రుడు ప్రయోజకుడైనప్పుడు ఆ ప్రయోజకత్వాన్ని చూసి తృప్తి పొందడానికి తన ఆయుష్ ఉండాలి. అందుకని స్వకీయ ఆయుష్ గురించి వ్యక్తి తన జీవితాన్ని యజ్ఞంగా భావిస్తూ ఉపాసన చేయడం. యజ్ఞం పవిత్ర కర్మ, ధార్మిక కర్మ. ఆ విధంగా ధర్మమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆ జీవితాన్ని యజ్ఞమయంగా చూడడం, ఆ ఉపాసన కూడా మనం చూసాం. యజ్ఞంలో ఏ విధంగా అయితే ప్రాతఃసవనం, మధ్యాహ్న సవనం, సాయం సవనం ఉందో అదే విధంగా తన జీవితంలో కూడా ఆయుష్ని ఆ విధంగా విభాగం చేసి 24, 44, 48 సంవత్సరాలు ఆ విధంగా విభాగం చేసి వాటిని ఆయా సవనాలుగా ప్రాతఃసవన, మధ్యాహ్న సవన, సాయం సవనాలుగా చూస్తూ, అక్కడ ప్రాతఃసవన, సాయం, మధ్యాహ్న సవనాలకి ఏ విధంగా అయితే వసువులు, రుద్రులు, ఆదిత్యులు అధిపతులుగా ఉన్నారో ఇక్కడ కూడా అదే విధంగా భావిస్తూ, అవన్నీ కూడా అధిపతులు ఇక్కడ ప్రాణమే. ఆ విధంగా ప్రాణోపాసన ఒక రకంగా ఆత్మయజ్ఞోపాసన, ప్రాణోపాసన అది చూసిన తర్వాత ఈ 17వ ఖండం కూడా 16వ ఖండానికి కొనసాగింపు కానీ జరుగుతా ఉంది. ఇక్కడ అవతరణిక చూద్దాము. సయదశిషిస్తి ఇత్యాది యజ్ఞ సామాన్య నిర్దేశ పురుషస్య పూర్వేణ ఏవ సంబధ్యతే. సయత్ అసిషిషతి. అసితుం ఇచ్ఛా, అసిషిష. అసితుం అంటే తినడానికి, ఇచ్ఛ కోరిక ఏదైతే ఉందో ఇది తినాలని కోరిక, ఇది తాగాలని కోరిక, ఆ విధంగా కోరిక. ఈ కోరిక అనేది ఏదో ఒక విషయానికి సంబంధించి, ఒక వస్తువుకు సంబంధించి ఉంటుంది. ఆ వస్తువు యొక్క ఇచ్ఛ ఏ విధంగా ఉంటుంది, ఆ వస్తువుని పొందాలి. ఆ వస్తువు తినదగినదైనప్పుడు దాన్ని తినాలనేటువంటి ఇచ్ఛ, అది చూడదగినదైనప్పుడు చూడాలనేటువంటి ఇచ్ఛ. రైట్. అది జయించదగినదైనప్పుడు జయించాలనే ఇచ్ఛ. సో ఆ విధంగా ఇచ్ఛ విషయానికి సంబంధించి ఉంటుంది. ఆ విషయానికి సంబంధించినటువంటి ఇచ్ఛలో క్రియాభాగం కూడా ఉంటుంది. ఈ విధంగా దాన్ని పొందుతున్నాము. ఆ విధంగా అసితుం ఇచ్ఛ అని, ఆ విధంగా ఇచ్ఛ కూడా ఒక క్రియ, మానస క్రియ. సో కాయక వాచక క్రియలు ఏ విధంగా చెప్పుకుంటామో ఆ విధంగా మానస క్రియ, ఇచ్ఛ మనసులో ఉత్పన్నమయ్యేటువంటి ఒక భావన, ఒక కోరిక మనసులో ఉత్పన్నమవుతుంది వృత్త్యాత్మకంగా, వృత్తి రూపంగా. రైట్. సో ఆ విధంగా హస్తపాదాలతో మనం ఏ విధంగా అయితే కర్మ చేస్తామో అది కర్మ అని చెప్తున్నాం కదా. అదే విధంగా మనస్సులో కలిగేటువంటి ఈ మార్పు, ఈ ఒక కోరిక బయలుదేరడం ఏదైతే ఉందో ఆ మార్పును కూడా క్రియగానే గుర్తిస్తాం. అది కూడా క్రియ. రైట్. సో ఆ క్రియ సకల క్రియలతో సంబంధం కలిగి ఉంటుంది. రైట్. సో ఏ క్రియకు సంబంధించినటువంటిదైనా వెళ్ళాలి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలనేటువంటి క్రియ మొదలయ్యే ముందు వెళ్ళాలనేటువంటి సంకల్పం, వెళ్ళాలనేటువంటి కోరిక. రైట్. గంతుం ఇచ్చా అని చెప్పుకుంటాం. గంతుం ఇచ్చా జిగమిష. వెళ్ళాలనేటువంటి కోరిక. ఆ విధంగా ప్రతి క్రియకు కూడా ఎన్ని ధాతువులైతే ఉన్నాయో, ఎన్ని క్రియలైతే ఉన్నాయో అన్ని క్రియలకు కూడా ఇచ్ఛను జోడించవచ్చు. ప్రతి క్రియ కూడా. రైట్.
సో శరీరంతో చేసేటువంటి కర్మేంద్రియాలతో చేసేటువంటి ప్రతి క్రియ కూడా ఆ క్రియకు ముందు సంకల్పం ఉండాలి. సంకల్పం ఇచ్ఛతో కలుగుతా ఉంది, రైట్? సంకల్పము, ఇచ్ఛ, క్రియ ఇవన్నీ కలిసి ఉంటున్నాయి. కాబట్టి ఇచ్ఛ అనేది ప్రతి క్రియకు సంబంధించినటువంటిది. కాబట్టి ప్రతి ధాతువు కూడా ఒక సఫిక్స్ సన్ అనేటువంటి ప్రత్యయము, రైట్? సఫిక్స్ గా సన్ అనేటువంటి ప్రత్యయం జోడించబడుతుంది. ఆ సన్ అనే ప్రత్యయం జోడించిన తర్వాత ఆ ధాతువు మళ్ళీ ధాతువే అవుతుంది. సనాద్యంత ధాతవ అని, సనాద్యంత ధాతువులు, సనాద్యంతాలని సన్ ఇత్యాదులు 12 ప్రత్యయాలు ఉన్నాయి. ఆ 12 ప్రత్యయాలు సఫిక్స్లు అవి జోడిస్తే అవి జోడించిన తర్వాత ఆ పదం ఏదైతే ఉందో అది మళ్ళీ ధాతువు అవుతా ఉంది. ధాతువుకు జోడిస్తే ధాతువు నుంచి ధాతువు ఉత్పన్నం అవుతుంది. ప్రాతిపదికకు జోడిస్తే ప్రాతిపదిక నుంచి మళ్ళీ ధాతువు వస్తుంది. ఇవి సనాది ప్రత్యయాలు, విశేష ప్రత్యయాలు ఇవి, రైట్? ఆ విధంగా ఇక్కడ అసి శిష అంటున్నప్పుడు అసితుం ఇచ్ఛ, తినాలనేటువంటి కోరిక, ఆ అర్థంలో సన్ప్రత్యయం వస్తుంది, రైట్? ఆ సన్ప్రత్యయం ప్రతి ధాతువుకు వస్తుందని చూస్తున్నాం. ఎందుకంటే కోరిక ఆ విధంగా ప్రతి విషయానికి ఉంటుంది కాబట్టి, రైట్? ఇక్కడ ఏది అశిషిషతి అంటే ఏదైతే తినాలనుకుంటున్నాడో అని ఆరంభమయ్యేటువంటి మొదటి మంత్రమే స యద్ అశిషిషతి యత్ పిపాసతి అని మొదలవుతోంది కదా, ఆ మంత్రం. ఇత్యాది యజ్ఞ సామాన్య నిర్దేశ. యజ్ఞ సామాన్యం అంటే యజ్ఞముతో పోలిక. ఆ వ్యక్తి యొక్క వ్యవహారం లోకంలో దైనందిన వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో యజ్ఞము యొక్క పోలికలు చెప్తున్నారు. ఆ విధంగా పోలికలతో తన సామాన్య సహజ వ్యాపారాన్ని ప్రతీకగా చేసుకొని యజ్ఞ దృష్టితో ఉపాసించాలి. సో ఇంతకుముందు ఏమైతే చెప్పుకున్నామో తన జీవనం 24 సంవత్సరాల వయస్సుని ప్రాతస్సవనమని, ఆ విధంగా ఆయుష్ని విభజించి చూసుకున్నాం. ఇప్పుడు ఆయుష్ని కాకుండా దైనందిన జీవితంలో జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో యజ్ఞ బుద్ధి, రైట్? ఏదో తినాలని కోరిక కలుగుతా ఉంది, ఆ కోరికని కోరికలా కాకుండా ఒక యజ్ఞ దృష్టితో చూడడం ఇక్కడ మళ్ళీ. సో ఇవన్నీ కూడా ఎందుకంటే యజ్ఞాన్ని యాజ్ఞికుడు, ఇవన్నీ సామాన్యంగా ఉపాసనలు, ఉపనిషత్తులు చెప్పేటువంటి ఉపాసనలు ఎలా ఉంటాయి మనం చాలాసార్లు చూసాము ఆరంభంలో, రైట్? చాందోగ్యోపనిషత్తుకి అవతరణిక ప్రారంభంలో చూసాము. కర్మాంగోపాసనల తర్వాత స్వతంత్రోపాసనలు, ఆ తర్వాత జ్ఞానము. అది క్రమం, రైట్? కర్మలలో స్థూల ఆలంబన ఉంటుంది వ్యక్తికి. స్థూల ఆలంబన చేత బుద్ధి ఏకాగ్రం అవుతుంది, రైట్? ఇప్పుడు ఈ కొత్తగా ఈ మొబైల్ ఏదైతే వచ్చిందో, రైట్, ఈ స్మార్ట్ ఫోన్ అంటాం కదా, స్మార్ట్ ఫోన్. సో ఇది చిన్నపిల్లలు కూడా చక్కగా దీన్ని నేర్చేసుకుంటారు. చాలా సులభంగా దాన్ని వాడడం అవి తెలుసుకుంటుంటారు. ఎందుకని? స్థూల విషయం కదా, దాంతో మనసు ఏకాగ్రం కూడా అయిపోతా ఉంది. అక్కడ స్థూల విషయం వరకు, అందుకని స్థూల విషయాలు, కర్మలు సులభంగా మనిషిని ఆకర్షిస్తాయి. మనిషిని కట్టిపడేయగలవు, మనిషిని ఒక దిశ వైపు నడిపించగలవు, ఏకాగ్రతను కలిగించగలవు. ఏదో సమయం వృధా చేయకుండా కర్మ చేస్తున్నప్పుడు వాడు ఒక నియంత్రణ, ఒక డిసిప్లైన్, ఒక నియంత్రణ జీవితంలోకి వస్తూ ఉంది. అది కర్మల యొక్క ప్రధానమైన భూమిక. ఆ తర్వాత మనస్సు ఏకాగ్రం అవుతుంది కర్మల ద్వారా. ఆ తర్వాత మనస్సుని సూక్ష్మ విషయాల వైపు తిప్పగలగాలి, లేకుంటే కేవలం స్థూలంతోనే ఉండిపోతుందని సూక్ష్మ విషయాల వైపు దాన్ని మళ్లించగలగాలి. అక్కడ ఈ కర్మల ప్రాధాన్యం కొంత తగ్గి, సంపూర్ణంగా కర్మలను విడవలేడు కానీ కర్మల ప్రాధాన్యం కొంత తగ్గి, కర్మలతో పాటుగా కర్మాంగోపాసనలు. ఆ తర్వాత ఆ బుద్ధిలో సూక్ష్మ విషయాలను ధరించే సామర్థ్యం కలిగింది కాబట్టి కర్మలను సంపూర్ణంగా విడిచి స్వతంత్రోపాసనల్లో కూడా లోక విషయక ఉపాసనలు, అభ్యుదయాన్ని కాంక్షించేటువంటి ఉపాసనలు, ఆ తర్వాత అహంగ్రహోపాసనలు, రైట్? ఆ బ్రహ్మలోకాన్ని, తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి క్రమంగా ముక్తిని ప్రసాదించేటువంటి ఉపాసనలు, ఆ విధంగా క్రమంగా చూస్తూ ఉంటాం, రైట్? ఆ విధంగానే వస్తున్నాయి ఉపాసనలన్నీ కూడా. అందుకని ఈ ఉపనిషత్తులో చెప్పే ఉపాసనలు ఆ కర్మల నుంచి క్రమంగా వ్యక్తిని తీసుకొస్తున్నాయి జ్ఞానం. ఇక్కడ ఆ కర్మలను చూస్తూ ఆ కర్మలలో ఈ యజ్ఞ బుద్ధిని చెప్తున్నారు ఇక్కడ. సయ్యద్ అశిషిషతి ఇత్యాది యజ్ఞ సామాన్య నిర్దేశ పురుషస్య పూర్వేణ ఏవ సంబధ్యతే.
రైట్. పురుషస్య యజ్ఞ సామాన్య నిర్దేశ, పురుషుడి వ్యాపారం ఎందు వ్యవహారం ఎందు యజ్ఞ సాదృశ్యము, యజ్ఞ సామాన్యము, యజ్ఞ సామ్యత చూపుతూ నిర్దేశం ఏదైతే ఉందో, ముందు చెప్పినటువంటి ఆత్మయజ్ఞోపాసన ఏదైతే ఉందో ఆ ఖండంతోనే దీనికి సంబంధం, పూర్వాపర సంబంధం ఆ విధంగా. ఇక మంత్రం చూద్దాము. సయద్ అసిశిషతి యత్ పిపాసతి యన్న రమతే తా అస్య దీక్షాః. ఇక్కడ మంత్రము యద్ అసిశిషతి, ఏదైతే తినాలని కోరుకుంటున్నాడో, యత్ పిపాసతి ఏదైతే తాగాలని కోరుకుంటున్నాడో, యత్ న రమతే దేనైతే ఇంకా పొందలేదో, దుఃఖం కలుగుతా ఉంది పొందలేదు విషయాన్ని, కోరిక మాత్రమే ఉంది, తాహ రైట్, ఇవన్నీ కూడా సాతే తాహ, ఇవన్నీ కూడా అస్య పురుషస్య దీక్షాః. యజ్ఞంలో దీక్షలు ఉంటాయి. మనం వ్రతంలో కూడా దీక్షలు పాటిస్తారు. ఏదో ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు కదా, వరలక్ష్మి వ్రతం, కేదారేశ్వర వ్రతం, కైలాస గౌరీ వ్రతం, ఎన్నో వ్రతాలు. ఆ వ్రతాలకి వినాయక వ్రతం, రైట్. ఈ వ్రతాలన్నిటికి కూడా ఏదో చాలా నియమాలు ఉంటాయి. ఈ ఫలానా సమయంలో లేయాలి, ఈ విధంగా ఇటువంటి ద్రవ్యాలను సేకరించాలి, రైట్. ఈ విధమైనటువంటి విషయాలు, రూపాలు, రైట్, మూర్తి తయారు చేయాలి, తెచ్చుకోవాలి, తయారు చేయాలి, రైట్. ఆ విధంగా మంత్రాలు, అటువంటి మంత్రాల ద్వారా షోడశోపచార పూజ, పంచోపచార పూజ, రైట్. సో ఈ విధంగా అష్టోత్తరాలు, ఇవన్నీ వీటి ద్వారా అని ఎన్నో నియమాలు. ఆ తర్వాత ఆహారంలో కూడా నియమాలు ఉంటాయి, రైట్. సో ఇవన్నీ దీక్షలు అక్కడ. అదేవిధంగా యజ్ఞంలో కూడా దీక్షలు ఉంటున్నాయి. సో వాడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది. సామాన్యంగా ఈ కర్మకాండ అంతా కూడా విధి నిషేధ ప్రధానంగానే ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలని చెప్పబడతా ఉందో అది చేయడం కూడా ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని పర్యాయాలు చేయాలి, ఇవన్నీ కూడా నియమాలు, అన్ని నియమాలే. అందుకనే వచనాత్ ప్రవృత్తి, వచనాత్ నివృత్తి అని చెప్పుకుంటారు. ప్రవృత్తి వచనం, వాక్యం ద్వారా, వేదవాక్యం ద్వారానే ప్రవృత్తి. వాడే ప్రవృత్తి చేస్తున్నా కూడా దానికి ఆధారంగా శాస్త్రం. నివృత్తి ఏదైతే చేయకుండా ఇది చేయకూడదు నిర్ణయం చేసుకుంటున్నాడో అది దానికి కూడా ఆధారం మళ్ళీ శాస్త్రమే అని, రైట్. సో ఆ విధంగా ఈ కర్మలన్నీ కూడా విధి నిషేధ పరంగా ఉంటున్నాయి. అందులో ఈ దీక్షలు ప్రధానంగా ఈ కర్మకు సంబంధించినటువంటి ఈ దీక్ష నియమాలు ఉంటున్నాయి, రైట్. ఆ నియమాల్లో కొంత దుఃఖం ఉంటుంది, నియమాన్ని పాటించాలి, రైట్. డిసిప్లిన్ అంటేనే కొంత దుఃఖం కలుగుతుంది, రైట్. సో అదే విధంగా ఏది అశిషిషతి, పిపాసతి, ఎన్న రమతే అన్నప్పుడు అక్కడ కూడా దుఃఖం కలుగుతా ఉంది. కామన, కోరిక దుఃఖానికి హేతువు, దుఃఖానికి సంకేతం. ఎందుకంటే ఏది కోరుతున్నావు, ఏదైతే నీ దగ్గర లేదో, ఏదైతే మన దగ్గర లేదో దాన్ని కదా కోరుతున్నాం, అంటే ఏదైతే మన దగ్గర లేదో ఆ లేదు అనేటువంటి భావన ఏదైతే ఉందో దుఃఖాన్ని కలిగిస్తా ఉంది, రైట్. లోటు కదా, లోటు, లేనితనం, రైట్. సో ఆ విధంగా ఆ లేదు అనేటువంటి భావన స్వయంగా దుఃఖాన్ని కలిగిస్తుంది. అక్కడి నుంచే పుట్టేటువంటిది ఇచ్ఛ. ఇది లేదు, దీన్ని పొందాలి. వస్తువింగా దొరకలేదు, వస్తువింగా లభించలేదు, వస్తువు లభిస్తే బాగుండును అనేటువంటి భావన లభిస్తుందో లభించదో. ఇచ్ఛ, మనం అనేక విషయాలను కోరుకుంటాం, అందులో కొన్నో జరుగుతాయి, చాలా మటుకు జరగకుండానే పోతూ ఉంటాయి, రైట్. సో ఆ విధంగా ఇచ్ఛ అనేది సంశయాత్మకమైనటువంటి విషయం యొక్క సంశయమే, రైట్. అది దొరుకుతుందా దొరకదా అనే భావనతోనే ఉంటుంది, కాబట్టి అక్కడ దుఃఖం ఉంది, రైట్. సో ఈ విధంగా అసిశిష, పిపాస, నరమతే, రైట్. అవి దొరకకుండా ఏదైతే బాధపడుతున్నాడో, నరమతే రమణం, సుఖం లేదక్కడ అని, ఇవన్నీ కూడా దుఃఖానికి ఆశ్రయాలుగా, దుఃఖానికి హేతువులుగా ఉన్నాయి కాబట్టి, దీక్షలో కూడా దుఃఖం ఉంటుంది కాబట్టి ఆ సామ్యత చేత వీటిని దీక్షగా చూడు. ఏ విధంగా అయితే వ్రతం అంటున్నప్పుడు మనకు ఆ వ్రతం ద్వారా ఏదో ఫలం కలుగుతుందనే భావన ఉంటుంది కదా. ఫలం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. మూర్ఖుడు కూడా ఫలం లేకుండా ఏ పని చేయడు, ఎటువంటి పని అయినా కానీ, లౌకికాలు కావచ్చు, వైదికాలు కావచ్చు, ధార్మిక కర్మలు కావచ్చు, సామాన్య కర్మలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రయోజనం లేకుండా ఎవ్వరు కూడా లోకంలో ఏ పని చేయరు, రైట్. సో అందుకని ప్రయోజనం చూసే చేస్తారు. సో ఆ ప్రయోజనాన్ని చూసి ఏ కర్మనైతే వాడు స్వీకరించాడో ఆ కర్మలో ఉండే దీక్షలను కూడా కష్టమైనా కూడా సహిస్తూ స్వీకరిస్తాడు. ఎందుకని ఫలం వస్తున్న తర్వాత ఈరోజు దుఃఖం కలుగుతా ఉంది, ఆ వ్రతం ఆ దీక్షల ద్వారా దుఃఖం కలుగుతుంది కానీ తర్వాత సుఖం కలుగుతుంది, వాటి ద్వారా ఫలం కలిగినప్పుడు సుఖం కలుగుతుంది, రైట్.
అని ఆ విధంగా సుఖం దూరంలో ఉండే సుఖాన్ని చూస్తూ ఈ దగ్గరగా ఉండేటువంటి దుఃఖాలు, దీక్షారూప దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తాడు. అక్కడ తితిక్ష ఏర్పడతా ఉంది కదా, రైట్. శీతోష్ణ సుఖ దుఃఖేషు, రైట్. శీతోష్ణ సుఖ దుఃఖాలలో ప్రతీకార భావన లేకుండా సహించడం, అది తితిక్ష. సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం అని కదా. సకల దుఃఖాలను కూడా సహించడం తితిక్ష. ఆ తితిక్ష యజ్ఞంలో దీక్షల్లో కలుగుతా ఉంది. అదే విధంగా నీకు ఇక్కడ లోకంలో యదశిషతి, యత్ పిపాసతి, యన్న రమతే అని దుఃఖహేతువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ దీక్షలతో సమానమైనటువంటివిగా భావించి ఉపాసించు. వాటిని ఏ విధంగా అయితే నువ్వు చక్కగా దాటగలుగుతున్నావో, ఏకాదశి వ్రతం కఠినంగానే ఉంటుంది, చేస్తారు, అయినా కూడా చేస్తారు, రైట్. సో ఆ విధంగా దాన్ని ఏ విధంగా అయితే నువ్వు సునాయాసంగా దాటగలుగుతున్నావో అలా ఈ జీవితంలో ఇక్కడ నీకు కలిగేటువంటి దుఃఖాలను కూడా దీక్షాభావనతో తీసుకొని ఉపాసించు. అందుకనే సామ్యం, ఆ విధంగా ఉపాసించాలి. ఆ విధంగా ఉపాసిస్తున్నప్పుడు ఆ విధమైనటువంటి భావన బుద్ధిలో కలిగినప్పుడు ఆ ఆ దుఃఖాల ద్వారా, ఆ దుఃఖ హేతువుల ద్వారా దుఃఖం అంతగా వాడిని బాధించదు. ఏ విధంగా అయితే దీక్షాకాలంలో దీక్షాగత దుఃఖం అంతగా బాధించదో ఇక్కడ అదే విధంగా బాధించదు. భాష్యంలో యత్ అశిషతి అంటే అసితుం ఇచ్చతి, అసితుం ఇచ్చ అశిషిష అని. అయితే ఆ ఇచ్చ, కోరిక ఎవడైతే చేస్తున్నాడో వాడు అక్కడ క్రియాపదం రావాలి కదా, ఇచ్చతి, యహ అసితుం ఇచ్చతి అని. తదా పిపాసతి పాతుం ఇచ్చతి, తాగాలనే కోరిక, తినాలనే కోరిక, అంతే. తాగడం తినడం ఇంకా జరగడం లే, కోరిక మాత్రమే ఉంది, రైట్. ఎత్ నరమతే, ఎందుకని? కోరిక దశలో వస్తువు లేదు, ద్రవ్యం ఉంటే కోరిక ఎందుకు? నీకు కావలసినటువంటి ఇష్ట వస్తువు లభిస్తూ ఉంటే దాన్ని కోరేది ఏముంది? తినడమే, రైట్. సో ఆ విధంగా దాన్ని పొందడమే. కానీ అది పొందడానికి వస్తువు లేదు కాబట్టి కోరిక, రైట్. ఆ కోరిక దశలో దుఃఖం ఉంటుంది. యత్ నరమతే, ఏదైతే దుఃఖం కలుగుతా ఉందో కోరిక ద్వారా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఏ విధమైనా సరే దుఃఖం కలుగుతున్నప్పుడు ఇవన్నీ అసితుం ఇచ్చతి, పాతుం ఇచ్చతి, యత్ నరమతే, 3 ఇవన్నీ కూడా యత్ ఏవం జాతీయకం దుఃఖం అనుభవతి, ఈ విధమైనటువంటి దుఃఖాలు ఏవైతే పొందుతున్నాడో వాడు నిజ జీవితంలో, తాహా అస్య దీక్షాహ, ఇవన్నీ కూడా వాటి దీక్షలు. ఎక్కడ దీక్షలు? యజ్ఞంలో దీక్షలు. అందుకని జీవనం యజ్ఞమయం అవుతా ఉంది. యజ్ఞం చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే దీక్షలను స్వీకరిస్తావో ఇక్కడ అదే విధంగా స్వీకరించు. సామాన్యంగా లోకంలో సాధకుడు, సాధన, సాధ్యము వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు సాధ్యాన్ని ముందు నిర్ణయించుకుంటాం, ఇది మన సాధ్యము, ఈ సాధ్యానికి ఇది సాధన, అది కూడా నిర్ణయించుకుంటాం. సాధన నిర్ణయించుకున్న తర్వాత ఈ సాధన కాలము, ఈ కాలంలో సాధన చేస్తున్నాం, ఈ కాలంలో సామాన్య దైనందిన జీవితం నడుస్తూ ఉంది అని ఆ విధంగా జీవితాన్ని ఈ 2 విభాగాలు చేసుకుంటాం. ఇది సాధన కాలము, ఇది సామాన్య కాలం. కానీ వాస్తవానికి మనస్సులో ఆ విభాగం ఎక్కడొచ్చింది? సాధన చేస్తుండేది అదే మనస్సే, రైట్. మళ్ళీ సామాన్య వ్యవహారం చేస్తుండేది అదే మనస్సే. ఆ మనస్సుకు ఆ విభాగం ఎక్కడుంది? ఇదొక మనస్సు, అది ఒక మనస్సు అని అలా ఉంటుందా? అలా ఏముండదు. ఏ మనస్సుతో నువ్వు సాధనలు చేస్తున్నావో అదే మనసుతోనే వ్యవహరిస్తున్నావు, రైట్. కొంత ఒక అరగంటనో గంటనో ఏదో కాలం మనస్సు సాధనలో లగ్నమైంది, మిగతా 23 గంటలు, రైట్. సో అక్కడ ఈ సాధన కాస్త మళ్ళీ బలహీనపడుతుంది, రైట్. సాంసారిక భావనల చేత అది పోయినట్లే అవుతుంది, రైట్. సో మళ్ళీ కొంత సాధన, ఆ విధంగా ప్రయత్నము అంత సఫలతను కలిగించే విధంగా ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి. జీవితంలో అటువంటి విభాగం లేదు. ఈ కాలం సాధన కాలం, ఈ కాలం సామాన్య కాలం అనే విభాగం లేదు. ఒకే మనస్సు 2 చోట్ల ఉంది, రైట్. సాధన చేత పక్వమైనటువంటి మనస్సు ఆ భావనతో, సాధనలో ఏ విధమైనటువంటి భావనతో నువ్వు ఉంటావో అదే భావనతో జగత్తులో ఉండాలి అని, అది ఈ ఉపాసనలో మనకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే యజ్ఞము కొంతకాలం చేసేటువంటి కర్మ, ఆ తర్వాత ఇవన్నీ కలుగుతుంటాయి. యద్ అశిషతి, అశితుం ఇచ్చతి, పాతుం ఇచ్చతి, యద్ నరమతే, యద్ ఏవం జాతీయకం కలుగుతూనే ఉంటుంది.
సో ఈ దుఃఖం, ఈ సామాన్యంగా సహజంగా రోజు ఏదో సుఖాలు ఏదో దుఃఖాలు కలుగుతూ రెండూ ఉంటాయి. సుఖాలు దుఃఖాలు రోజు ఏదో కలుగుతూనే ఉంటాయి. సో వాటిని యజ్ఞ దృష్టితో చూడడం, వాటిని యజ్ఞ దృష్టితో చూస్తున్నప్పుడు ఏమవుతా ఉంది, ఆ జీవితం అంతా కూడా, ఆ రోజంతా కూడా సాధనమయం అయిపోతాం. సాధన ఇంతకాలము, ఇంతవరకు, ఈ గదిలో, ఈ కాలంలో, ఈ సమయంలో అని కాకుండా ఆ దినమంతా కూడా, పగలంతా కూడా, రాత్రంతా కూడా సాధనమయం అయిపోతా ఉంది. అది ఇక్కడ ఈ ఉపాసనలో ప్రత్యేకత. రైట్. సో ఆ విభాగం చేయకుండా, యోగ శాస్త్రంలో మనస్సు గురించి చెప్పుకుంటూ ఉభయతో వాహిని చిత్త నది అని చెప్తారు. చిత్త నది, ఈ చిత్తం అనేటువంటి నది, ఈ నది నది సామాన్యంగా ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తూ ఉండాలి. రైట్. ఎత్తైన కొండ భాగాల నుంచి నిమ్న స్థలంలో ఉండేటువంటి సముద్రం వరకు ప్రవహిస్తూ ఉంటుంది నది. ఒకే విధంగా, ఒకే దిశగా, దిశలు మారచ్చు కానీ పల్లం, రైట్, ఎత్తు నుంచి పల్లానికే ప్రవహిస్తూ ఉంటుంది. నీరు పల్లం మెరుగు అని చెప్పుకుంటాం కదా. సో ఆ విధంగా ఒకవైపే ప్రవహిస్తుంది సామాన్య నదులు. కానీ చిత్తం అనేటువంటి నది, చిత్త నది, ఈ చిత్తం అనేటువంటి నది మాత్రం ఉభయతో వాహిని, రెండు వైపులుగా ప్రవహిస్తుంటుంది. సంసారాయ వహతి, కళ్యాణాయ వహతి. కళ్యాణాయ, మోక్షాయ, మోక్షం వైపు అదే మనస్సు వెళ్తుంది, మళ్ళీ అదే మనస్సు సంసారం వైపు కూడా వెళుతుంది. రైట్. సో అటువంటి ఉభయతో వాహిని నది దీన్ని కట్టడి చేసి సంసారం వైపు వెళ్ళేదాన్ని అధిక భాగం మోక్షం, ఈ సాధన వైపు, కైవల్యం వైపు ప్రవహించేలా చేయాలి. ఎలా? ఇది ఈ జీవనం సాధనమయమైనప్పుడు, జీవితమే సాధన అయినప్పుడు, జీవితం అంతా కూడా సాధనమయం అవ్వాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏవం జాతీయకం దుఃఖం యదనుభవతి తా అస్య దీక్ష. దాన్ని దీక్షా బుద్ధితో చూడు. తితిక్ష వచ్చేస్తా ఉంది. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఇవన్నీ కూడా మోక్షానికి కారకాలు. రైట్. శమాది షట్క సంపత్తి, ఈ సంపత్తి కావాలి. ఎలా వస్తా ఉంది? చిత్తస్య శుద్ధయ కర్మ అని చెప్పుకుంటాం. ఉపాసనలు చిత్తశుద్ధి గురించి, చిత్త ఏకాగ్రత గురించి కూడా, చిత్త ఏకాగ్రత కంటే కూడా చిత్తశుద్ధి గురించి. చిత్తశుద్ధి ఎలా కలుగుతా ఉంది? ఈ విధంగా దుఃఖాల యందు దీక్షా బుద్ధితో ఉపాసన చేస్తున్నప్పుడు. దుఃఖ సామాన్యాత్ విధి యజ్ఞస్య ఇవ. విధి యజ్ఞాలలో, విధి యజ్ఞం అంటే శృతి వాక్యం ద్వారా విధించబడినటువంటి యజ్ఞము, విధి యజ్ఞము, వైధ యజ్ఞము, విధి యజ్ఞము అని. విధి ద్వారా చెప్పబడినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అందులో దీక్షలు దుఃఖాత్మకంగానే ఉంటాయి, సహించాల్సి ఉంటుంది. అదే విధంగా లోకంలో దుఃఖాలను అదే విధంగా చూడండి. రెండవ మంత్రం. అథ యదస్నాతి యత్పిబతి యద్రమతే తదుపసదైరేతీం. ఇక యదస్నాతి, ఇంతకుముందు యద్ అసితుం, యద్ అసిషిషతి అని చెప్పుకున్నాం కదా, అవన్నీ దీక్షలు అవుతున్నాయి. ఇక యద్ అస్నాతి, ఏదైతే ఇక్కడ తినదగినటువంటి పదార్థం, తినగోరినటువంటి పదార్థం దొరికింది వాడికి, దొరికినప్పుడు భోగం. రైట్. సో ఇంద్రియార్థ సన్నికర్ష ద్వారా ఆ ఇంద్రియ విషయక జ్ఞానము, విషయక సుఖము కలుగుతా ఉంది. ఆ సుఖం ఏదైతే ఉందో యద్ అస్నాతి, అదేవిధంగా యత్ పిబతి, ఏదైతే తాగుతున్నాడో, యద్ రమతే, తద్వారా ఈ తినడము, తాగడము ఇత్యాది అనేక క్రియల ద్వారా ఏదైతే సుఖం కలుగుతా ఉందో, యద్ రమతే తద్ ఉపసదైర్ ఏతి. ఉపసదైహి, ఉపసత్ ఇంకొక, ఈ యజ్ఞంలోనే భాగము. యజ్ఞంలో దీక్ష ఎలా భాగమైందో ఈ యజ్ఞంలోనే ఉపసత్ ఒక భాగం. దాంతో ఏతి గచ్చతి, ఏటి గచ్చతి, సామ్యత గచ్చతి. ఇవన్నీ కూడా ఉపసత్తులతో, రైట్, ఉపసత్తులతో సామ్యతను పొందుతున్నాయి. సో ఉపసత్తులు ఏ విధంగా అయితే ఇక్కడ అస్నాతి, పిబతి, రమతి ఇందులో సుఖం ఉందో, అదేవిధంగా ఉపసత్తుల్లో సుఖం ఉంది. ఏంటా ఉపసత్తులు చూద్దాం. ఉపసత్తులు వీటిని ఇష్టి అని చెప్పుకుంటారు. ఈ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వీటిని 3 రకాలుగా చెప్పుకుంటాం యజ్ఞాలని. ఇష్టి ఒక రకమైనటువంటి యజ్ఞాలు, తర్వాత క్రతువులు ఇంకొక రకమైనటువంటి యజ్ఞాలు, తర్వాత యాగము అది ఇంకొక రకమైనటువంటి యజ్ఞం. ఇష్టి అనేది పాలు, పెరుగు, నెయ్యి వీటితో చేసేటివి. రైట్. ముఖ్యంగా పాలు పెరుగుతో చేసేటువంటి యాజ్ఞిక కర్మలు ఏవైతే ఉన్నాయో, రైట్, ఐంద్రయాగమని,
ఇంద్రుడికి సంబంధించినటువంటి యాగం. ఇవి పాలతో చేస్తున్నటువంటిది, అదేవిధంగా పెరుగుతో చేస్తున్నటువంటివి. పయసాజుహోతి, దద్నాజుహోతి అనే వాక్యాలు ఉన్నాయి కదా. ఆ విధంగా పయస్సు అంటే పాలు, దద్నా దది పెరుగు. పాలు పెరుగుతో చేసేటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపసత్ అని పేరు. అందులో ఆ పాలు పెరుగు వీడు యజ్ఞికుడు యజమాని, వాడికి కూడా పాలు పెరుగు తాగడం అనేది అనుమతించబడుతుంది అక్కడ. తద్వారా రమతే, యదస్నాతి యత్ పిబతి తద్ యద్ రమతే అని వాడికి కొంత ఉపశమనం, ఆనందం కలుగుతా ఉంది. విషయ సుఖం ద్వారా ఆనందం కలుగుతా ఉంది అక్కడ ఉపసత్తులలో. అదే విధంగా ఇక్కడ లోకంలో ఏదైతే తినడానికి కలుగుతా ఉందో, తాగడానికి దొరుకుతా ఉందో, ఏదైతే ఆనందం లభిస్తుందో దాంట్లో కూడా మళ్ళీ యజ్ఞ దృష్టి ఉపసత్తుల ద్వారా. ఉపసత్తుల్లో ఏ విధంగా అయితే నువ్వు తృప్తిని పొందుతున్నావో ఇక్కడ కూడా తృప్తిని పొందుతున్నావు. కాబట్టి ఈ తృప్తిలో భోక్తృత్వ బుద్ధితో మునిగిపోకుండా, అహం భోక్త అనే బుద్ధితో మునిగిపోకుండా, ఇది యజ్ఞము అనే భావనతో దాని నుంచి కొంచెం విడివడి ఉండు. దాన్ని ఆ దృష్టితో చూడు. ఎప్పుడైతే నువ్వు ఏ విషయాన్నైనా కూడా చూస్తున్నావో, గమనిస్తున్నావో, అది నీకంటే వేరుగా తెలుస్తూ ఉంటుంది. మనకు ఆ విషయానికి కొంత కాల వ్యవధి, కొంత దేశ వ్యవధి ఏర్పడుతుంది. మనం ఏ విధంగా అయితే పుస్తకాన్ని చూస్తున్నామో, పుస్తకం నాకంటే వేరుగా ఉందని స్పష్టంగా తెలుస్తా ఉంది. అదే విధంగా శరీరంతో తాదాత్మ్యాన్ని పొందకుండా శరీరాన్ని నువ్వు విషయంగా చూస్తున్నప్పుడు ఈ శరీరం యొక్క ద్రష్ట నేను అనేటువంటి భావన సులభంగా కలుగుతుంది. కొద్దిపాటి విచారం చేతనే ఆ జ్ఞానం కలిగిపోతుంది. శరీరాన్ని దృశ్యంగా చూస్తున్నప్పుడు, ఆ విధంగా భావిస్తున్నప్పుడు అది దృశ్యము, నేను ద్రష్టని, నాకంటే ఇది వేరని తెలుస్తా ఉంది. అదే విధంగా ఈ సుఖం ఏదైతే కలుగుతుందో అది కూడా నీకంటే వేరుగా ఉంది, విషయం ద్వారా కలిగినటువంటి సుఖం, విషయ సుఖం అది. రైట్. ఆ విధంగా దీన్ని కూడా ఆ యజ్ఞంతో సరి సమానంగానే చూడొచ్చు. భాష్యంలో అథ యదస్నాతి యత్ పిబతి యద్రమతే యద్రమతే రతించ అనుభవతి. రైట్. ఏదైతే ఏ విషయాలైతే పొందుతున్నాడో, ఏ విధంగా రతించ అనుభవతి సుఖాన్ని ఎలా పొందుతున్నాడు? ఇష్టాది సంయోగాత్, ఇష్ట వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇష్ట వస్తువు సాక్షాత్తుగా, ఇష్ట వస్తువుకి నిమిత్తాలు కూడా, ఇష్ట వస్తువు లభించబోతుంది అని చెప్పేటువంటి సంకేతాలు కూడా, అవి కూడా ఇష్టాన్ని కలిగిస్తాయి. రైట్. మనకు నచ్చినటువంటి వ్యక్తి, పుత్రుడో మిత్రుడో బంధువో ఎవరో మనకు నచ్చినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు సంతోషం ఉంటుంది, వస్తున్నాడు అని తెలిసినప్పుడు కూడా సంతోషం ఉంటుంది. ఇష్టాది అందుకని ఆది పదం, ఇష్టాది సంయోగాత్ యద్ రతించ అనుభవతి తద్ ఉపసదై సమానతాం ఏతి గచ్చతి. ఏతి అంటే ఇన్ గతో ధాతు నుంచి వస్తా ఉంది. ఏతి అంటే గచ్చతి. గచ్చతి అంటే పొందుతుంది. ఏం పొందుతుంది? సమానతాం, సామ్యతను పొందుతా ఉంది. ఏమిటి సామ్యత అక్కడ? ఉపసదాంచ పయోవ్రతత్వ నిమిత్తం సుఖం అస్తి. ఉపసద్యాగాలు ఏవైతే ఉన్నాయో అందులో వ్రతం, యజమానికి ఏం వ్రతం? పయోవ్రతత్వ నిమిత్తం. పయోవ్రతం అంటే పాలు తాగి ఉండడం అనేటువంటి నిమిత్తం. సంపూర్ణంగా తినడు, సంపూర్ణంగా భోజనం లేదు, పాలు తాగొచ్చు. ఆ విధంగా పాలు తాగేవాడు రోజును గడుపుతున్నాడు, కానీ ఏదో తినడానికి తాగడానికి దొరుకుతా ఉంది అని తృప్తి పొందుతున్నాడు. ఆ సుఖం ఏదైతే ఉందో. రైట్. ఆ తర్వాత అల్పభోజనీయాని చ అహాని ఆసన్నాని ఇది ప్రశ్వాస, విశ్వాస, ప్రశ్వాస. ఈ విధంగా ఒక విశ్వాసం, ఒక శ్రద్ధ కూడా ఏర్పడతా ఉంది. ఏమని? అల్పభోజనం, పాలు ఈరోజు తాగుతున్నాను కానీ కొన్ని రోజులు ఇది ఉపసత లేకపోతాయి, ఆ తర్వాత మళ్ళీ నాకు భోజనం లభిస్తుంది అని. అల్పభోజనీయాని చ అహాని. అహాని ఆ రోజులు, ఏ రోజుల్లో అయితే ఈ పాలు తాగేటువంటి ఈ ఉపసత్తుల వ్రతం అయిపోయి తర్వాత ఈ దీక్ష ముగిసిన తర్వాత సామాన్యంగా భోజనం ఏదైతే ఉందో అది గ్రహిస్తాను. అల్పభోజనీయాని చ అహాని. ఆసన్నాన్ని, దగ్గరలో ఉన్నాయి అనేటువంటి ఒక విశ్వాసం, శ్రద్ధ ఏదైతే ఉందో. రైట్. మనం కూడా ఏదైనా దూరం ఉన్నటువంటి దేశానికి నడిచి వెళ్తున్నప్పుడు, ఏదో 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఉత్సాహం కనిపిస్తూ ఉంటుంది. రైట్. దగ్గరికి వచ్చేసాము, ఇంకా అలసిపోయి ఉన్నాం కానీ దగ్గరికి వచ్చేసాము అనేటువంటి భావననే ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అందులో ఒక ఆనందం. వెళ్ళడంలో దుఃఖం ఉంది, దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఆ రైట్, లైట్ ఇన్ ద టనల్ అని చెప్పుకుంటాం కదా. సో ఏదో మనకు కనిపిస్తా ఉంది, ఒక అయిపోయింది ఈ దుఃఖం, తర్వాత మనకు సుఖాలు వస్తున్నాయని తెలుస్తా ఉంది. అది కూడా మనకి ఆ ఊహ, ఆ భావన సుఖాన్ని కల్పిస్తా ఉంది. అదే విధంగా వీడికి పయోభోజనం ఉంది, ఆ తర్వాత అల్పభోజనీయాని చహాని ఆసన్నాని ఇది అనేక దీక్షలు. ఈ వైదిక జీవనం
చాలా కఠినంగానే ఉంటుంది. వైదిక జీవనం, వైదిక నియమాలన్నీ పాటిస్తూ, రైట్, ఆ నియమాలన్నీ పాటిస్తూ జీవించే జీవనం ఏదైతే ఉందో అది అనేక ఇటువంటి వ్రతాలన్నీ పాటించాల్సి ఉంటుంది కదా. కేవల పయోవ్రతం, తర్వాత అల్ప భోజనం అని చెప్తున్నాడు. అల్ప భోజనీయాన్ని, సామాన్య భోజనం, సంపూర్ణంగా భోజనం కాదు, అల్ప భోజనీయాన్ని చ ఆసన్నానీతి ప్రశ్వాస, రైట్. అక్కడ అత అసనాదీనాం ఉపసదాం చ సామాన్యం, అసనాదీనాం, రైట్. ఈ పయో అశనం, పాలు తాగడం ఏదైతే ఉందో, రైట్, అది దాంతో ఉపసత్తులకి సామ్యత ఒకటి వచ్చింది. ఒక రకమైన సామ్యత ఆ పయో భోజనం ఇత్యాదులు, రైట్, అల్ప విషయం యొక్క ప్రాప్తి. ఇక అల్ప భోజనం యొక్క ప్రాప్తి ఇప్పుడు లేనటువంటి ఇంకొంత మెరుగైనటువంటి వస్తువు యొక్క, కొంత వస్తువు లభించింది, ఇంకొంత మెరుగైనటువంటిది లభించబోతుంది అనేటువంటి భావన కూడా, దగ్గరలోనే లభించబోతా ఉంది అనేటువంటి భావన, ఈ రెండు కూడా ఉపసత్తులకి ఈ విధంగా లోకంలో జరిగేటువంటి ఈ విషయాలకి పోలిక. ఎంత చెట్టుకు అంత గాలి అని అందరికీ కూడా ఇవన్నీ అనుభవానికి వస్తూనే ఉంటాయి, రైట్. సో కొన్ని లభిస్తున్నాయి, కొన్ని లభించబోతున్నాయి, కొన్ని ఇంకా లభించలేదు. అందరికీ అనుభవానికి వచ్చేదే ఇది. ఎటువంటి వ్యక్తికైనా కూడా పేద ధనికుడు అనేటువంటి భేదం లేకుండా అందరికీ అనుభవానికి వచ్చేటువంటి విషయమే. అందరికీ కోరికలు ఉన్నాయి కాబట్టి కోరికలు ఉన్నప్పుడు వస్తువు లభించడం లేదు, కొంత లభిస్తుంది, కొంత లభించబోతుంది. ఈ మూడు అవస్థలు అందరికీ ఉంటాయి కదా. సో ఆ విధంగా అటువంటి విషయాలను ఇటువంటి దృష్టితో చూడు. మూడో మంత్రంలో ఇదే విధంగా మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో, జీవితంలో సామాన్యంగా జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని ఈ యజ్ఞ సాదృశ్యంతో ఉపాసన. అత యద్ధసతీం యజ్జక్షతి యన్మైథునం చరతీం స్తుతశస్త్రైరేవ తదేతీం. అథ యద్ హసతి, ఏదైతే నవ్వుతున్నాడు ఆనందం. ఇంతకుముందు రమతే అన్నాడు కానీ యదస్నాతి యత్పిబతి యద్రమతే, తినడం తాగడం కొద్దిపాటిగా, రైట్. దాని ద్వారా కలిగినటువంటి సుఖం. ఇక్కడ యద్ హసతి సామాన్యంగా రైట్, విశేషంగా సామాన్యంగా విశేష వస్తువుల యొక్క ప్రాప్తి చేత ఏదైతే నవ్వడం అనేది సాక్షాత్తు ఆనందానికి సంకేతం, సాక్షాత్తుగా సుఖానికి, ఆనందానికి సంకేతం అది. ఆ విధంగా ఆనందం ఏదైతే కలుగుతుందో నీకు, యజ్జక్షతి తింటున్నాడు, ఇంతకుముందు యదస్నాతి అని చెప్పుకున్నాం. అస్నాతికి జక్షతికి, జక్షతి అంటే కూడా అధభక్షణే ధాతువు నుంచి వస్తూ ఉంది, భక్షణం తినడమే. అస్నాతి అన్నా కూడా తినడమే అవుతా ఉంది. కానీ రెండిటికి కొద్దిగా భేదం. ఎందుకంటే పైన మనం పయోవ్రతం ఇత్యాదులతో పోల్చుకున్నాం, అంటే కొద్దిపాటి ద్రవ్యాలు ఇత్యాదులు అని చెప్పేసి. అస్నాతి పిబతి రెండు ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి భోజనం. ఆ తర్వాత అల్పభోజనీయాని చహాని ఆసన్నానికి ప్రశ్వాస అని చెప్పుకున్నాం కదా. ఆ అల్పభోజనీయం ఏదైతే ఉందో అదే ఇక్కడ జక్షతి అవుతాం, యజ్జక్షతి. అదేవిధంగా యన్మైథునం చరతి, సంభోగం ఏదైతే ఉందో, స్త్రీ సంబంధం ద్వారా కలిగేటువంటి సుఖం ఏదైతే ఉందో, ఇవన్నీ కలుగుతున్నాయి. వీటిని స్తుత శస్త్రైరేవ తత్ ఏతి, స్తుత శస్త్రైహి. స్తుతము తర్వాత శస్త్రము, ఈ రెండు కూడా మంత్రాలు, వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో, రుక్కులు. ఈ రుక్ మంత్రాలు స్వరాలతో సహా చెప్పబడడం, స్వరాలు లేకుండా సామాన్యంగా చదవడం, రెండు రకాలుగా. మంత్రము స్వరాలతో సహా చదవబడినప్పుడు దాన్ని స్తుతి అని, స్తుతమని, స్వరం లేకుండా చెప్పబడినప్పుడు శస్త్రమని, రైట్. సో రెండు కూడా యజ్ఞంలో భాగాలుగా, కొన్ని మంత్రాలు స్వరాలతోనూ, కొన్ని మంత్రాలు స్వరం లేకుండా. స్వరం అన్నిటికీ ఉంటుంది, ఉన్నప్పుడు కూడా స్వరాన్ని విస్మరించి, స్వరాన్ని విడిచి కేవల మంత్రాన్ని మాత్రమే పఠించడం ఏదైతే ఉందో అది శస్త్రమని, స్వరంతో కలిపి స్తుతమని, రైట్. సో ఆ విధంగా స్తుత శస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో సామ్యతను పొందుతున్నాయి ఈ హసతి, హసనం, నవ్వడం, తినడం, మైథునం, ఇవన్నీ కూడా. ఏంటి వీటికి పోలిక? ఆ పోలిక భాషను చూద్దాము. అథ యద్ హసతి యద్ జక్షతి, జక్షతి అంటే భక్షయతి, తింటున్నాడో, యత్ మైథునం చరతి, ఇవన్నీ కూడా స్తుత శస్త్రై ఏవ తత్ సమానతాం ఏతి, సామ్యతను పొందుతున్నాయి, రైట్. ఇక్కడ కూడా ఏతి వచ్చింది, తద్ ఏతి, సామ్యతాం అనేది మనం అధ్యాహారం చేసుకోవాలి, కలుపుకోవాలి. పూర్వమంత్రంలో కూడా మనం సామ్యతాం అనేది జోడించుకున్నాం, ఇక్కడ కూడా అదే విధంగా సామ్యతాం, సామ్యతను పొందుతున్నాయి.
ఏ అంశం ద్వారా సామ్యత, ఏ అంశంలో సామ్యత ఉంది? శబ్దవత్వ సామాన్యాత్, శబ్దవత్వం. రైట్. సో పాలు తాగుతున్నట్టు పెద్ద శబ్దం ఏమి ఉండదు. రైట్. ద్రవద్రవ్యాలు చిన్నగా తింటున్నప్పుడు పెద్ద శబ్దం ఏమి ఉండదు. కానీ ఈ జక్షతి అంటున్నప్పుడు ఈ విధంగా కఠిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినడం ఏదైతే ఉందో అక్కడ శబ్దం కూడా వస్తూ ఉంది. సో తినడంలో కూడా శబ్దం కలుగుతూ ఉంది. అదేవిధంగా హసతి, హసనం నవ్వడంలో శబ్దం కలుగుతుంది. అదేవిధంగా మైథునంలో అని ఆ విధంగా శబ్దవత్వం వీటిలో ఉంది. ఆ శబ్దవత్వం అక్కడ స్తుత శస్త్రాలు, స్తుతంలో స్వరం, స్వరం అంటే అనుదాత్త, ఉదాత్త, స్వరిత, ఈ స్వరాలు లేవు కానీ అచ్చులు హల్లులు ఉన్నాయి. మహాప్రాణాలు, అల్ప ప్రాణాలు ఉన్నాయి. మంత్రం ఉంది, ఛందస్సు ఉంది. శబ్దం లేకుండా ఎలా ఉంటుంది? శబ్దం ఉంటుంది. అదేవిధంగా అది శస్త్రం, స్వరం లేదు. స్తుతంలో స్వరం కూడా ఉంటుంది. కాబట్టి రెండిట్లో కూడా శబ్దం ఉంటుంది. శబ్దంతోనే కదా. శబ్దము, వర్ణము, ఈ రెండు మళ్ళీ వేరు. రైట్. శబ్దము, వర్ణము. వర్ణం అంటున్నప్పుడు అక్షరాలు ఐ ఉన్, రిక్, ఏవోంగ్, ఐ ఔచ్, హయ, వరట్ ఇత్యాది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అచ్చులు హల్లులు కదా. ఈ అచ్చులు హల్లులు అక్షరాలు, వీటి అక్షరము, స్వరము, వర్ణము అని చెప్పుకుంటాం. శబ్దము ఏదైనా మనం వస్తువు కింద పడేసినప్పుడు, రైట్, ఏదైనా వస్తువు విరిగినప్పుడు, అతికించినప్పుడు కలిగేటువంటి ధ్వని, ఈ పక్షులు, పశువులు చేసేటువంటి ధ్వని, ఇవంతా శబ్దం కిందకి వస్తాయి. రైట్. శబ్దాలు. మన మనుష్యుల భాష వర్ణాత్మకంగా ఉంటుంది. పశుపక్షాదుల భాష కేవలం శబ్దాత్మకంగా ఉంటుంది. శబ్దము వర్ణం అభివ్యక్తమవ్వడానికి ఆధారంగా శబ్దంలో వర్ణం అభివ్యక్తం అవుతుంది. శబ్దం ఉత్పన్నమవుతుంది మనం ఈ మన ప్రాణవాయువు చేత. ప్రాణవాయువు ఆ ముఖంలో ఆయా స్థానాలు, కంఠ, తాళు, మూర్ధ, దంత ఇత్యాది స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఢీకొని తాకి అభిఘాతం ఏర్పడి వర్ణం శబ్దం ఉత్పన్నం అవుతుంది. అందులో వర్ణం ప్రకటం అవుతుంది. వర్ణం నిత్యమని వైయాకరణులు కానీ, మీమాంసకులు కానీ, వేదాంతులు కూడా వర్ణాన్ని నిత్యంగానే భావిస్తారు. వర్ణం నిత్యం. వర్ణం ఉత్పన్నం అవ్వదు, శబ్దం ఉత్పన్నం అవుతుంది. ఆ శబ్దంలో వర్ణం ప్రకటం అవుతుంది, అభివ్యక్తం అవుతుంది. సో ఆ విధంగా ఈ శబ్దం ఏదైతే ఉందో శబ్దవత్వ సామ్యత ఈ మంత్రాల్లో కానీ తర్వాత ఈ దైనందిన జీవితంలో కానీ కలుగుతా ఉంది అని ఆ విధంగా వీటన్నిటినీ కూడా యాజ్ఞికంగానే చూడు. యజ్ఞ సంబంధీ విషయాలు యాజ్ఞికాలు కానీ వీటిని కూడా భావించి ఉపాసించు. అథ యత్ తపోదానమార్జవం అహింసా సత్యవచనం ఇది తా అస్య దక్షిణాః. ఇక వైదికుడు కదా. వైదికుడు అయినప్పుడు కొన్ని యమ నియమాలను పాటిస్తూనే ఉంటాడు. అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహ అని యమాలు. అదేవిధంగా శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని అని నియమాలు. ఈ యమ నియమాలను పాటిస్తున్నాడు కదా. అందులో తపస్సు ఏదైతే చేస్తున్నాడో, తపస్సు అనే పదానికి కూడా మోక్షశాస్త్రాధ్యయనం తపస్సని, ప్రణవ జపం తపస్సని, కృచ్చ చాంద్రాయణాది వ్రతాలు ఏవైతే ఉన్నాయో అవి తపస్సని, తపదుఃఖే అని, తపసంతాపే తపదుఃఖే, దుఃఖాన్ని కలిగించేటువంటి ఈ సాధనాలు కూడా తపస్సుగానే తీసుకుంటాం. రైట్. సో అవన్నీ తపస్సులు ఏవైతే చేస్తున్నాడో, ఏ వ్రతాలు, ఏ దీక్షలు పాటిస్తున్నాడో, లోకంలో సామాన్య నియమాలు ఏవైతే పాటిస్తున్నాడో, దానం, దాన ధర్మ కర్మలు ఏవైతే చేస్తున్నాడో, రైట్, ఆర్జవం, రైట్, రుజు భావ ఆర్జవం, రైట్, ఆర్జవం అంటే మనస్సు, వాక్కు, కాయము, మనోవాక్కాయాలు. ఈ మనోవాక్కాయాలు వాటిలో ఏకతానత, ఒక తాటిపై ఉండడం. మనస్సులో ఏ భావన అయితే ఉందో అదే వాక్కుతో తెలపగలగడం. నిరంతరంగా మనస్సులో ఉండే భావన వాక్కులో తెలియాలి. వాక్కులో తెలిపేటువంటి ఏదైతే మనం పలుకుతున్నామో అదే మన ఆచరణలో ఉండాలి. సో ఆచరణ, వాణి, మనస్సు మూడు ఒకే విధంగా ఒకే విషయానికి సంబంధించి మూడు ఒకదానికోటి కట్టుబడి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవనం చాలా సరళంగా, రైట్, చాలా అదే ఆర్జవం, రుజు. అక్కడ వంకరగా ఏమీ లేదు, అక్కడ దాచడానికి ఏమీ లేదు. అక్కడ మనసులో దాచడానికి ఏమీ లేనప్పుడు మాత్రమే మనం ఆ విధంగా మనసులో ఉన్న భావాలే బయటికి స్వతంత్రంగా ప్రకటించగలం. వాటిని ఏదైతే ప్రకటిస్తున్నామో వాక్కు ద్వారా వాటిని ఆచరించగలం.
రైట్. సో ఆ విధంగా ట్రాన్స్పరెన్సీ అంటాం కదా, ఆ ట్రాన్స్పరెన్సీ అది ఉన్నప్పుడు ఇది కుదురుతుంది ఆర్జవం. సో ఇదేదైతే పాటిస్తున్నాడో తపోదానం ఆర్జవం, అదే విధంగా అహింస, అహింస మహాధర్మం అని, రైట్. అన్ని ధర్మాల్లో కల శ్రేష్ఠ ధర్మం అని, సత్యం అహింస ఇవన్నీ కూడా శ్రేష్ఠ ధర్మాలు. ఎటువంటి ప్రాణికి ఎటువంటి ఇతర జీవికి హింసను కలిగించకపోవడం. అహింస కూడా మానస కాయక వాచకాలుగా చెప్పుకోవచ్చు. రైట్. కాయక హింస, రైట్, చేత్తో కొట్టడం కాలుతో కొట్టడం ఏదైతే ఉందో కాయక హింస. వాచక హింస, కొట్టడం లేదు కానీ తిట్టడం, రైట్. రైట్. ఆ విధంగా మాటలతోనే ఎదుటి వ్యక్తిని హింసించడం. అదేవిధంగా భావన, ఎదుటి వ్యక్తికి హింస, ఎదుటి వ్యక్తికి చెడు కలగాలనేటువంటి తీవ్ర భావన ఏదైతే మనస్సులో ఉందో మానస హింస. ఆ విధంగా అహింసను పాటించడం ఏదైతే ఉందో, ఈ విధంగా మానస కాయక వాచక స్థానాలలో హింసను విడిచి అహింసను పాటించడం ఏదైతే ఉందో, అదే విధంగా సత్యవచనం, సత్యాన్ని పలకడం, రైట్. ఇది కూడా ఏ విధంగా అయితే ఆర్జవం అని చెప్పుకుంటున్నామో ఆ ఆర్జవానికి సత్యవచనానికి చాలా దగ్గర సంబంధం కనిపిస్తుంది, రైట్. ఉన్నట్టుగా చెప్పడమే సత్యవచనం ఇక్కడ, రైట్. సో జరిగింది ఏదో దాచాల్సినటువంటి ఆవశ్యకత వాడికి లేదు. ఆ విధంగా సత్యవచనం ఇది ఏవైతే లోకంలో పాటిస్తున్నాడో అస్య తా దక్షిణ, ఇవన్నీ ఈ సాధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యజ్ఞంలో దక్షిణలతో సమానం. దక్షిణ, రైట్. సో దక్షిణ లేనటువంటి యజ్ఞం ఫలించదు. దక్షిణ యజ్ఞంలో ఒక భాగం, రైట్, కానీ ప్రధానమైనటువంటి భాగం. అందులో ఎటువంటి తేడా చేయడానికి వీల్లేదు. ఈ వైదిక యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అందులో దానం అనేది అంటే దక్షిణ అనేది ఏదైతే ఉందో అది యజమాని కూర్చొని ఆ ఋత్విక్కులతో కూర్చొని ఎంత తీసుకుంటావు, ఇంత తీసుకో, ఇంత సరిపోతుందిలే అని ఆ విధంగా నిర్ణయించేది కాదని సామాన్యంగా యజ్ఞంలో శృతి ద్వారానే తెలియబడుతుంది ఏం దక్షిణ ఇవ్వాలి అనేది నిర్ణయించబడి ఉంది, దాన్ని పాటించడమే అని. అసలు సామాన్యంగా అలా ఎక్కువగా అలానే కనిపిస్తూ ఉంటుంది. అస్య దక్షిణాః తపోదానం ఆర్జవం అహింస సత్యవచనం ఇది ఇవేవైతే పాటిస్తున్నాడో అవి యజ్ఞంలో దక్షిణల వంటివి. ఏంటా పోలిక? దక్షిణ బుద్ధితో చూడాలి. దక్షిణలకి వీటికి పోలిక ఏంటి? అది కూడా భాష్యంలో అథ యత్ తపోదానం ఆర్జవం అహింసా సత్యవచనమితి తాః అచ దక్షిణాః, దక్షిణలు, రైట్. ఎలా? ధర్మ పుష్టికరత్వ సామాన్యాత్, ధర్మం అంటే యాగాదిరేవ ధర్మ అని మీమాంసకులు. ధర్మశబ్దానికి అర్థము యాగము ఇత్యాది కర్మలు, రైట్. యాగాది అని వాళ్ళు ఆదిపదం పెట్టుకుంటారు. యాగాదిరేవ ధర్మ, ఆదిపదంతో ఇదేం తీసుకోవాలంటే ఇష్టాపూర్త దత్త కర్మలన్నీ మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం. ఇష్టపూర్త దత్త కర్మలని, ఈ ఇష్టాపూర్త దత్త కర్మలన్నీ కూడా యాగాది పదంతో తీసుకొని, ఇవన్నీ కూడా స్వర్గకారకాలు. ఇష్ట అంటున్నప్పుడు అగ్నిహోత్రం ఇత్యాది కర్మలు ఏవైతే ఉన్నాయో సామాన్యంగా వైదిక కర్మలు, ఈ యాగాలు క్రతువులు చెప్పుకుంటున్నామే, ఇవి ఇష్ట కర్మలు కిందకి వస్తాయి. ఇష్టి అంటే పాలు పెరుగుతో చేసేటువంటి చెప్పుకున్నాము. అలాగే ఉపలక్షణ చేత మిగతా అవన్నీ కూడా తీసుకుంటాం, రైట్. దర్శపూర్ణమాసం, అగ్నిష్టోమం, జ్యోతిష్టోమం ఇత్యాది ఇవన్నీ కూడా ఇష్టి కిందకి వస్తుంది, రైట్. ఇష్ట కర్మలు. పూర్త కర్మలు అంటున్నప్పుడు వాపి పూపతడాగాలి, ఈ బావులు చెరువులు ఇవన్నీ తవ్వడం సోషల్ యాక్టివిటీస్ లాగాని. అదేవిధంగా దత్తకర్మలు కూడా సోషల్ యాక్టివిటీస్ కిందకి సామాజిక స్పృహతో చేసేటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, ఆ విధంగా చేసేటువంటి కర్మలే అవుతాయి. అయితే అక్కడ ఆలయ నిర్మాణాలు, అంటే వాటికి తోడ్పడడం, విరామాలు, రైట్. ఈ చౌల్ట్రీ విరామాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడం, నిర్మించడం. ఈ అర్థత్రాణపరాయణత, ఎవరైతే రక్షణను కోరుకుంటున్నారో, రైట్, రక్షణ ఇవ్వదగినటువంటి వాళ్ళని రక్షించడం, ఎవరైతే మనల్ని చేరుతున్నారో రక్షణ యాచిస్తున్నారో వాళ్ళ గురించి నిలబడడం, రైట్. ఇవి పూర్త కర్మలు, దత్త కర్మలు. ఇష్ట పూర్త దత్త ఇవన్నీ కూడా తన స్వార్థంతో చేస్తున్నటువంటివి కావని. ఇష్టకర్మల్లో కొంత స్వార్థం కనిపించవచ్చు, ఎందుకంటే వాడు స్వర్గాది లోకాలను పొందాలనేటువంటి భావనతో. కానీ అందులో శాస్త్రనిష్ట, ధర్మనిష్ట, పరలోక శ్రద్ధ అనేటివన్నీ కనిపిస్తున్నాయి. అదేవిధంగా పూర్తదత్త కర్మల్లో తన గురించి అని కాకుండా, రైట్, ఒక విశాల దృక్పథంతో ఆలోచించి చేస్తున్నటువంటి కర్మలు కదా అవి.
అందుకని అవి కూడా పుణ్యకర్మలు. సో ఇవన్నీ కూడా ఈ కర్మలన్నీ కూడా యాగాది ఆదిపదం చే తీసుకుంటాం, రైట్. వాటి యొక్క అవి ధర్మం అని, ధర్మ శబ్దానికి అర్థం చూస్తున్నాం కదా, యాగాదిరేవ ధర్మ, వాటిలో పుష్టి. రైట్, ఇక్కడ ధర్మం అంటే యాగాది, యాగం తీసుకొని చెప్తున్నారు. వాటిలో పుష్టి ఎలా కలుగుతా ఉంది? ఆ చేసినటువంటి కర్మ సమర్థం అవ్వడం. పుష్టి అంటే ఫలాన్ని ఇచ్చేటువంటి సామర్థ్యం దానికి ఉండడం, రైట్. ఫలదాయకత్వం, ఫల ఫలదాతృత్వం ఎక్కడి నుంచి వస్తా ఉంది? దక్షిణ ద్వారా వస్తుంది. సో అందుకని ఆ దక్షిణ అనేది ధర్మంలో పుష్టిని కలిగిస్తుంది. ఈ విధంగా తపోదాన ఆర్జవ అహింస సత్యవచనం ఇవన్నీ కూడా వాడు చేసేటువంటి కర్మలలో ఒక పుష్టిని కలిగిస్తున్నాయి. ఇవి కూడా అంటే వ్యక్తి పరిశుద్ధమవుతున్నాడు, అంతఃకరణం పరిశుద్ధమవుతా ఉంది. పరిశుద్ధ అంతఃకరణంతో చేసినటువంటి ఎటువంటి కర్మ అయినా కూడా అది కూడా అధికమైనటువంటి ఫలాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఆ విధంగా ధర్మ పుష్టికరత్వం ఈ రెండింటిలో కూడా తపోదానార్జవ ఇత్యాదుల్లో కూడా ఉంది, దక్షిణంలో కూడా ఉంది అని ఈ విధంగా ధర్మ పుష్టికరత్వ భావనతో చూడు. దాంట్లో దంభాన్ని తీసుకురాకు. దంభం ధర్మధ్వజిత్వం అని చెప్పుకుంటాం. ధర్మధ్వజిత్వం అంటే నేను ఇంత చేశాను అని చెప్పుకోవడం ఏదైతే ఉందో, ఈ ధర్మాలు ఈ పుణ్యాలు ఇవన్నీ నేను చేశాను అని ఆ బోస్టింగ్, రైట్. సో అదంతా ఏదైతే ఉందో అది దంభం. ధర్మధ్వజిత్వం. ధ్వజం ఎలా ఉంటుంది? ధ్వజస్తంభం. మనం ప్రాచీన దేవాలయాలకు వెళ్తే కూడా ఎక్కడైనా కూడా ఈ ధ్వజస్తంభాలు, పెద్దగా ధ్వజస్తంభం ఉంటుంది, పొడుగ్గా దూరం నుంచి కూడా కనిపిస్తుంది. ఇది గుడి, ఇది ఆలయం ఇక్కడ ఉందని తెలుస్తా ఉంది. అలా వాడు ఒక ధ్వజాన్ని పాటిస్తున్నాడు, నేను ఈ కర్మ. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడు చెప్పుకోవడం ఏదైతే ఉందో అది ధర్మధ్వజిత్వం. వాడు ఆ ధ్వజాన్ని పాతుతున్నాడు కదా, నేను ఏమైనా చేశానని చెప్పుకోవడం. అది వాడు చేసినటువంటి పుణ్యకర్మల యొక్క పదును తగ్గిపోతుంది దాంతో. సో అలా కాకుండా ఈ విధంగా దక్షిణ దృష్టితో ఉపాసించు, ఉపాసకుడిగా ఉండిపో. ఆ కర్మలు చెయ్యి, ఆ కర్మలలో ఈ ఉపాసన బుద్ధితో చూడు. తస్మాదాహు శోష్యత్యశోష్టేతి పునరుత్పాదనమేవాస్య తన్మరణమేవాభృతః. తస్మాదాహు, తస్మాత్ ఆకారణం చేత శోష్యతి, శోష్ఠ ఇది ఆహు. ఏదైతే శోష్యతి అని శోష్ఠ అని చెప్తున్నారో ఇది వాడి యొక్క అస్య పునరుత్పాదనం ఏవ, రైట్. శోష్యతి, శోష్ఠ. శోష్యతి అనేది శూయ అభిసవే అని ధాతు. శూయ అభిసవే అంటే ఈ సోమరసం ఏదైతే ఉందో, సోమశబ్దం చేత సోమరసం అని చెప్పుకుంటాము. ఈ సోమరసం వైదిక యజ్ఞాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశం సోమరసం అనేది. ఈ సోమరసం ఒక ప్రధానమైనటువంటి అంశం. సోమలత ఒక తీగ, సోమలత అనేటువంటి తీగ. ఆ తీగని తీసుకొచ్చుకుంటారు ఒక ఆవుని ఇచ్చి, రైట్. సో ఒక ఆవునిచ్చి ఆవుని ఇచ్చి ఒక బండి సోమలతని, సో ఆ తీగని తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఖండనం చేస్తారు. దాన్ని చక్కగా ముక్కలు చేసి దాన్ని దంచి పిండుతారు. పిండ సోమరసం వస్తూ ఉంది. ఆ పిండడాన్ని అభిషవనం అని, అక్కడ శుయ అభిషవే ధాతు, పిండడం. ఆ విధంగా సోమరసాన్ని పిండినప్పుడు, సోమలతల నుంచి సోమరసాన్ని పిండినప్పుడు సోమరసం ఉత్పన్నమవుతుంది. శోష్యతి అది, రైట్. శోష్ఠ సోమరసం పిండబడింది అని. అదేవిధంగా శూయ అభిసవే ధాతు, యా ఇత్పన్నమైంది కదా. షూంగ్ ప్రాణి ప్రసవే అని కూడా ధాతువు ఉంది. షూంగ్ ప్రాణి ప్రసవే, రెండింటికి రూపాలు ఒకేలాగా వస్తున్నాయి. షూంగ్ ప్రాణి ప్రసవే, అందులో కూడా శోష్యతి, శోష్ఠ రూపాలు ఏర్పడుతున్నాయి, రైట్. సో ఇది రెండు చోట్ల కూడా పనిచేస్తా ఉంది. శోష్యతి అంటున్నప్పుడు షూంగ్ ప్రాణి ప్రసవే, ప్రాణి అంటే జీవుల యొక్క ప్రసవం, గర్భాన్ని అంటే జన్మ కలగడం, రైట్. జన్మనివ్వడం. తల్లి ఏ విధంగా ఎప్పుడైతే ఇస్తుందో ఇవ్వడం అనే ప్రక్రియ ఉన్నప్పుడు శోష్యతి అని. జన్మనిచ్చిన తర్వాత శోష్ట అని చెప్తున్నారు అక్కడ. ఆ శబ్ద ప్రయోగము శోష్యతి, శోష్ట అనేది ఆమె తల్లి జన్మను ఇస్తూ ఉండడము, ఇవ్వడము అని. అదేవిధంగా సోమరసాన్ని పిండడము, సోమరసము నిష్పన్నం అయ్యింది అని చెప్పినప్పుడు శోష్యతి, శోష్ట అని చెప్తున్నారు.
అది రెండిటికి పోలిక. ఇక్కడ ఏదైతే జన్మ కలుగుతా ఉందో, పుడుతున్నాడు పిల్లవాడు, అందులో అక్కడ సోష్యతి సోమరసం ఉత్పత్తి అనేటువంటి దృష్టితో ఉపాసించు. సోష్యతి శోష్ట, అక్కడ యజ్ఞంలో ఏ విధంగా అయితే సోష్యతి శోష్ట అని సోమరసానికి సంబంధించినటువంటి ప్రయోగం ఉందో, ఆ దృష్టి, ఆ సోమరసానికి సంబంధించినటువంటి దృష్టి ఇక్కడ జన్మ కలుగుతున్నప్పుడు దాన్ని ఆ విధంగా చూడు. తదేవ అస్య పునరుత్పాదనం, వీడి యొక్క పునర్జన్మ. ఆత్మావై పుత్రనామాసి. సో మనం ఆత్మావై పుత్రనామాసి వాక్యాన్ని చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా. సో ఆత్మ అంటే తనే, ఆత్మ అంటే తను స్వయంగా, పుత్రనామ పుత్రుడి రూపంలో, పుత్రుడు అనేటువంటి పేరు కలిగి, నామ అంటే నామ ప్రత్యయం అవుతుంది, సఫిక్స్ అవుతుంది, ప్రత్యయం అవుతుంది, స్వార్థంలో వస్తుంది. పుత్రుడే, తనే, ఆత్మ ఏవ పుత్ర, పుత్రనామ అసి అంటే నామ తీసేస్తే పుత్ర అసి, పుత్రుడుగా వాడే పుడుతున్నాడు. రైట్. ఆ విధంగా ఈ యజమాని యొక్క పునర్జన్మ అవుతా ఉంది. ఈమె ఈమె జన్మనివ్వడం ఏదైతే ఉందో, అదేవిధంగా తన్మరణం, వీడు మళ్ళీ మరణిస్తాడు ఏదో రోజు. ఆ మరణానికి ఆసన్నుడవుతున్నాడు, మరణించబోతున్నాడు అంటున్నప్పుడు, ఆ మరణించిన తర్వాత ఎవరు ఉపాసన చేయలేరు కదా. మరణించబోయే సమయం, మరణిస్తున్నప్పుడు ఆ మరణాన్ని కూడా అవభృతంగా ఉపాసించు. అవభృతం అనేది యజ్ఞం సంపూర్ణమైన తర్వాత చేసేటువంటి స్నానం, అవభృత స్నానం. ఆ అవభృత స్నానం యజ్ఞ పరిసమాప్తిని సూచిస్తుంది కదా. అదేవిధంగా మరణము, వీడు పురుష యజ్ఞం ఏదైతే ఉందో, ఈ పురుష యజ్ఞం ఇక్కడికి సమాప్తం అయిపోయింది, ఈ పురుష యజ్ఞం ముగిసింది అని చూపిస్తా ఉంది. అందుకని ఆ మరణం యందు అవభృత దృష్టితో ఉపాసించు అని. తస్మాత్ తం జనయిష్యతి మాత యదా, ఎప్పుడైతే మాత తం జనయిష్యతి, రైట్, తదా ఆహు అన్యే శోష్యతి ఇది తస్య మాతరం శోష్యతి, వాడి తల్లి జన్మనిస్తా ఉంది అని అన్యే ఆహు, ఇతరులు చెప్తారు. రైట్. సో యదా మాతా తం జనయిష్యతి తదా అన్యే ఆహు తస్య మాతరం శోష్యతి ఇది, ఆ విధంగా అన్వయం. రైట్. తల్లి ప్రసవిస్తా ఉంది, ప్రసవించబోతుంది, పిల్లవాడికి జన్మనివ్వబోతుంది అని చెప్తారు. యదాచ ప్రసూతా భవతి, ఎప్పుడైతే ప్రసవించిందో అప్పుడు తదా అసోష్టా పూర్ణిక ఇది, పూర్ణిక అనే అమ్మాయి అసోష్ట, ప్రసవించింది, పిల్లకు తల్లి జన్మనిచ్చింది అని చెప్పి ఆ విధంగా చెప్తారు. అలాగే విధి యజ్ఞే ఇవ, ఎక్కడ విధి యజ్ఞంలో అంటే విధి శృతి ద్వారా విధించబడినటువంటి యజ్ఞంలో కూడా శోష్యతి సోమం దేవదత్త, అసోష్ట సోమం యజ్ఞదత్త. రైట్. శోష్యతి సోమం దేవదత్త, సోమరసాన్ని దేవదత్తుడు పిండుతున్నాడు. సోమరసాన్ని దేవదత్తుడు వెలికి తీశాడు అని ఏదైతే చెప్తున్నారో అదే విధంగా ఇక్కడ లోకంలో ప్రసవించబోతుంది, ప్రసవిస్తుంది. రైట్. సోమరసాన్ని తీయబోతున్నాడు, సోమరసాన్ని ఉత్పన్నం చేశాడు అనే చెప్తారో ఆ రెండిటికి పోలిక ఉంది. అత శబ్ద సామాన్య, రెండిట్లో కూడా శోష్యతి శోష్ట అనేటువంటి శబ్దం సమాన శబ్దమే, రెండు వేరు అర్థాలు. రైట్. తల్లి మాతా శోష్యతి అంటున్నప్పుడు జన్మనివ్వడం, షూంగ్ ధాతువు, అది షూంగ్ ప్రాణిక్ ప్రసవే అని, ధాతువు వేరు కానీ రూపం ఒకటే వస్తా ఉంది. రైట్. షూయ అభిసవే అంటున్నప్పుడు ధాతువు వేరు, రూపం అదే వస్తా ఉంది. శోష్యతి శోష్ట అనే శబ్ద సామాన్యం ఉంది. శబ్ద సామాన్యాత్వా పురుషో యజ్ఞ, ఈ సామ్యం చేత పురుషుడు యజ్ఞభావంతో, యజ్ఞ దృక్పథంతో వీటన్నిటిని చూడొచ్చు. రైట్. అది సామ్యత. రైట్. ఇక పునరుత్పాదనం చెప్పుకున్నాం కదా, అస్య పునరుత్పాదనం అని. పునరుత్పాదనమేవ సతత్ పురుషాఖ్యస్య యజ్ఞస్య. పురుషుడు అనేటువంటి ఈ యజ్ఞం ఏదైతే ఉందో, ఈ యజ్ఞానికి ఆరంభం ఎక్కడ? జన్మనే కదా, జన్మ ఆరంభం కదా. అందుకని యజ్ఞస్య శోష్యతి అశోష్టా ఇది శబ్ద సంబంధిత్వం విధి యజ్ఞస్య ఇవ. విధి యజ్ఞానికి ఏ విధంగా అయితే ఉత్పత్తి ఉందో అదే విధంగా పురుష యజ్ఞమైనటువంటి వీడికి కూడా ఒక ఉత్పత్తి ఉంది. కాబట్టి వీడి జన్మని ఆ యజ్ఞం యొక్క జన్మగా, యజ్ఞం యొక్క ఆరంభంగా ఉపాసించాలి. కించ తత్ మరణమేవ, వాడి యొక్క మరణం ఏదైతే ఉందో అస్య పురుష యజ్ఞస్య అవభృత,
అవభృతంగా చూడాలి. అవభృతం కూడా సమాప్తిలో జరుగుతూ ఉంది. మరణం కూడా ఈ పురుషుడి యొక్క చివరి దశ, చరమ దశ. ఆ తర్వాత ఏం లేదు, పురుషుడు లేడు, వాడి వ్యవహారం లేదు, అంటే వాడికి ఉపదేశము కుదరదు. ఆ విధంగా సమాప్తి ఇద్దరికి కూడా అదే అవభృతమే సమాప్తి అవుతా ఉంది, ఇక్కడ మరణం సమాప్తి అవుతా ఉంది. కాబట్టి మరణంలో అవభృతి దృష్టి కుదురుతుంది. అక్కడికి ఉపాసన. రైట్. ఈ ఉపాసన చెప్పిన తర్వాత ఈ ఉపాసనని స్తుతించాలి కదా. ఎలా స్తుతిస్తారు? ఏదో ఒక గొప్ప వ్యక్తి ఈ ఉపాసనం చేశాడు, ఒక గొప్ప వ్యక్తి, ఒక మహాత్ముడు ఈ ఉపాసనని తెలుసుకున్నాడు, ఉపదేశించాడు, ఉపదేశాన్ని పొందాడు అని చెప్తున్నప్పుడు అది అది స్తుతి అవుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా తద్ధైతద్ఘోర అంగీరస కృష్ణాయ దేవకీ పుత్రాయోక్త్వా ఉవాచ అపిపాస ఏవ స బభూవం సోంతవేళాయాం ఏతత్రయం ప్రతిపద్యేతాం అక్షితమసి అచ్యుతమసి ప్రాణసగంసితమసి ఇతి తత్రైతే ద్వౌ రుచౌ భవతః తత్ ఏతత్ ఈ ఉపాసన, ఈ ఆత్మయజ్ఞం అని చెప్పుకుంటున్నాం కదా ఇది. సో ఈ ఉపాసనని ఘోర అంగీరస అంగీరసస్య అపత్యం ఇది అంగీరస, అంగీరసుడి పుత్రుడైనటువంటి అంగీరసుడు, ఘోర అంగీరసుడు ఆయన పేరది. ఘోర అంగీరసుడు కృష్ణాయ దేవకీ పుత్రాయ శ్రీకృష్ణుడికి ఉపదేశించాడు. ఎవరా శ్రీకృష్ణుడు? దేవకీ పుత్ర, దేవకీ దేవి యొక్క సంతానమైనటువంటి శ్రీకృష్ణుడికి ఘోర అంగీరసుడు ఉపదేశించాడు. మన పురాణాలు, మన ఇతిహాసాలు, పురాణాలలో పరమాత్మ అవతారాల గురించి మాట్లాడుకుంటాం. అవతరతి, అవతారం. అవతరతి అంటున్నప్పుడు ఏదో లోకంలో నుంచి కిందికి వచ్చాడు అనేటువంటి పౌరాణిక అర్థాన్ని కొద్దిగా పక్కన పెట్టి ఆ అర్థం వేదాంతంతో అంత ఇమ్మడదు. ఎక్కడో లోకంలో ఉన్నాడు ఆయన, ఆ లోకంలోంచి ఇక్కడికి వచ్చాడు అని చెప్పుకోవచ్చు. అలా కూడా చెప్పచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కలగదు, చెప్పుకోవచ్చు. కానీ ఇంకా అవతారాన్ని మనం వేదాంతంలో సామాన్యంగా నిర్గుణం సగుణం అవ్వడం అని చూసుకుంటాం. నిర్గుణం ఇప్పుడు హిరణ్య గర్భుడు, అందుకని ఉపనిషత్తులో మనకు ప్రధానంగా ఈ హిరణ్య గర్భుడు, విరాట్, ఈ ఈ శబ్దాలు, ఈ తత్వాలు ఇవి ఎక్కువ విచారానికి వస్తాయి. రైట్. హిరణ్య గర్భుడు అంటే ఎవరు? ఆది స్వయంభూ, ఆది పురుషుడు, మొట్టమొదటిగా ఉత్పన్నమైనటువంటి వాడు. రైట్. ప్రథమజహ, మొట్టమొదటిగా ఉత్పన్నమైనటువంటి వాడు. ముండకంలో చూస్తాము, స దేవానాం ప్రథమ సంబభూవ, దేవతలందరిలో కల్లా మొట్టమొదటిగా ఉత్పన్నమయ్యి ఆ తర్వాత దేవతలందరినీ ఉత్పన్నం చేసినటువంటి వాడు. ఏంటి ఆయన ఉత్పత్తి? రైట్. ఆయన ప్రకటన కాకముందు ఏముంది? సదేవ సౌమ్యదమగ్ర ఆసీద్ ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. ఆ సత్స్వరూపం, చైతన్య స్వరూపము. రైట్. నిరుపాధికంగా, రైట్, కేవల చైతన్య స్వరూపంగా, సాక్షి అని కూడా చెప్పాము అక్కడ. సాక్షిత్వం లేదు అందులో. రైట్. సాక్షిత్వం కూడా కల్పననే. సో అటువంటి చైతన్యం మాత్రమే ఉంది. ఆ చైతన్యము ఈ జీవుల కర్మల చేత క్షుబ్ధమై ఈ విధంగా ఒక ఆకృతిని గ్రహించి, ఒక గుణాన్ని గ్రహించి, సృష్టికర్త అనేటువంటి ధర్మాన్ని గ్రహించి హిరణ్య గర్భుడిగా అభివ్యక్తం అవుతుంది. ఆ తర్వాత విరాట్, అదే తత్వం విరాట్గా అభివ్యక్తం అవుతా ఉంది. ఆ విధంగా నిర్గుణం నుంచి సగుణంగా అభివ్యక్తం అవ్వడం, సగుణం నుంచి స్వరూపం, రూపవత్ తత్వంగా అభివ్యక్తం అవ్వడం, ఈ విధంగా మనం అవతారాన్ని చూడొచ్చు. రైట్. సో ఈ విధంగా అవతారాన్ని చూస్తున్నప్పుడు ఆ జీవుడు ఎలా వస్తున్నాడు? జీవుడు ఇదే విధంగా వస్తున్నాడు. జీవుడు కూడా సుషుప్త అవస్థలో సకలోపాదులతో తాదాత్మ్యాన్ని విడిచి, రైట్, సో ఆ బ్రహ్మస్వరూపంతో లీనమై సంస్కారాలన్నీ కూడా విభాగరహితాలై అవ్యాకృతమై పడి ఉంటాయి. ఎటువంటి చర్య లేకుండా, ఎటువంటి వ్యవహారం లేకుండా కేవల చైతన్య స్వరూపంగా, కానీ అజ్ఞాన విశిష్టంగా, అజ్ఞానంతో కలిసి, అజ్ఞానం పోలే కానీ చైతన్య స్వరూపంగా ఉంటున్నాడు. అటువంటి దశ నుంచి మళ్ళీ సంస్కారాల యొక్క ప్రకోపం చేత, వాటి యొక్క ప్రాబల్యం చేత మళ్ళీ ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని పొందుతూ వస్తున్నాడు. రైట్. వీడు కర్మ బంధనంలో పడి, కర్మల చేత లాగబడి, కర్మల చేత అనిచ్ఛన్నపి, వాడికి ఇష్టం లేకున్నా ఉన్న బలవంతంగా కర్మల చేత సంసారంలో పడవేయబడుతున్నాడు. కానీ ఈశ్వరుడు అవతారం ఆ విధంగా కాకుండా స్వేచ్ఛగా తన మాయాశక్తి చేత, తన మాయాశక్తి చేత
ఆ నిర్గుణ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ తన మాయాశక్తి చేత ఈ రూపాన్ని, ఈ గుణాన్ని గ్రహించి అవతరిస్తాడు, ప్రకటమవుతాడు. ఆ విధంగా చూసుకోవచ్చు మనం ఉపనిషత్తులకి అనుగుణంగా అవతారాన్ని విధంగా చూసుకోవచ్చు. ఆ విధంగా పరమాత్మ ఏ అవతారం ద్వారా వచ్చినా కూడా రైట్ ఇతర వ్యక్తులలాగా మనుష్య రూపంలో వస్తున్నాడు, రైట్ మనుష్య రూపంలో వస్తున్నాడు రాముడు, కృష్ణుడు, ఈ అవతారాలన్నీ కూడా పరశురాముడు, రైట్ వీరందరూ కూడా వామనుడు మనుష్య రూపంలో వచ్చినటువంటి వాళ్ళు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం వేరు. నరసింహావతారం వరకు అవి అక్కడ ఉపదేశాలు, వాళ్ళు విద్యలను పొందినట్లు అక్కడేం ఉండదు. సాక్షాత్తుగా మత్స్యావతారం రావడం, మత్స్యావతారం తన పని చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం. కూర్మావతారం, వరాహావతారం ఆ విధంగా. కానీ ఈ రామ, కృష్ణ, భార్గవ, బలరామ ఈ అవతారాలను చూస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ విద్యను అభ్యసించడం, ఇతర సామాన్య జనాల్లాగా విద్యను అభ్యసించడం, అంటే ఆచార్యులను వాళ్ళు పొందడం, ఆచార్యుల సేవ, రైట్. సో గురూపసదనం, గురూపసక్తి, గురు సేవ ఇవన్నీ అక్కడ కూడా కనిపిస్తాయి మనకు రామాయణంలో కానీ మహాభారతంలో కానీ, రైట్. రాముడికి కానీ, కృష్ణుడికి కానీ, బలరాముడికి కానీ, రైట్. ఈవెన్ పరశురాముడి ఇత్యాదులకు కూడా గురువులు, వాళ్ళ ఉపదేశాలు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ కూడా కృష్ణాయ దేవకీ పుత్రాయ, దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా ఈ విధంగా సర్వజ్ఞుడు పరమాత్మ. గీతా జ్ఞానాన్ని, వేద ఉపనిషత్ సారాన్ని అర్జునుడికి బోధించినటువంటి వాడు, అయినా కూడా సర్వజ్ఞుడే, రైట్. జన్మత సకల సిద్ధులు, సకల శక్తులు పొందినటువంటి వాడు, రైట్. మహాభారతంలో సాక్షాత్తుగా ఆయన దేవికి ఆ శంఖచక్ర గదాధరుడై ప్రకటమవుతాడు. ఆ విధంగానే పుడితే ఆమె అంగీకరించదు. ఈ విధంగా పుడితే నాకు ఆ పుత్రవాత్సల్యం, ఆ పుత్ర ప్రేమ ఇవన్నీ ఎలా కలుగుతాయి అన్నప్పుడు మళ్ళీ ఆయన మానుష జన్మం ధరిస్తూ వస్తున్నాడు. ఆ విధంగా అయినా కూడా మళ్ళీ ఆయన సాందీపానికి వెళ్ళడం, రైట్. విద్యను అభ్యసించడం ఇవన్నీ ఉన్నాయి. ఆ విధంగా ఇక్కడ తద్ ఘోరాంగీరసుడు కృష్ణాయ దేవకీ పుత్రాయ ఉక్త్వా అంటే ఈ ఉపాసనను ఉపదేశించి ఉవాచ చెప్తున్నాడు. ఇంకా ఏమని తర్వాత మంత్రాలు ఏవైతే ఉన్నాయో చెప్తున్నాడు. ఉవాచ అపిపాస ఏవ స బభూవ స శ్రీకృష్ణ. ఆ కృష్ణుడు కూడా ఈ ఉపాసనను పొందిన తర్వాత అపిపాస, ఇక తృష్ణ, పిపాస, పాతుమిచ్చ పిపాస అని, పిపాస అనేది ఇచ్ఛ, సామాన్య ఇచ్ఛ అనే అర్థంలో తీసుకొని ఇతర విషయాల యందు ఆసక్తి, ఇతర ఉపాసనలు, ఇతర విద్యల యందు ఆసక్తిని వదిలేశాడు. ఎందుకంటే అన్నిటికంటే శ్రేష్టంగా ఈ ఉపాసన కనిపిస్తా ఉంది కాబట్టి అని స్తుతి. ఇతర ఉపాసన నింద కాదు, నహి నిందా న్యాయం సర్వత్ర చూసుకోవాలి కదా. ఆ విధంగా ఈ ఉపాసన యొక్క స్తుతి. స బభూవం సో అంతవేళాయాం ఏతత్రయం ప్రతిపద్యేత. అంతవేళాయాం, అంతవేళ మరణించే సమయంలో ఏతత్రయం ఈ మూడు మంత్రాలు జపించాలి. ఇంతకుముందు ఉపాసనలో కూడా మంత్రము, ధ్యానం రెండు చెప్పుకున్నాం. ఇక్కడ ధ్యాన భాగం చూసాము. మంత్ర భాగం తర్వాత అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణసకంసితమసి ఇది అని ఈ మూడు మంత్రాలు. అచ్యుతమసి, రైట్. అక్షితమసి క్షయరహితం అని, రైట్. తర్వాత అచ్యుతమసి, చ్యుతం అంటే పడిపోవడం, వినాశనం లేకపోవడం. ప్రాణసగంసితమసి, రైట్. సో ప్రాణముతో ఏకీభావాన్ని పొందడం, ఏకీభావాన్ని పొందుతున్నావు అని అని మంత్రాన్ని జపించాలి, రైట్. సో తత్ర ఏతే ద్వౌ రుచౌ భవతః. ఈ విషయం నందు మళ్ళీ ద్వౌ రుచౌ రెండు రుక్మంత్రాలు ఉన్నాయి. ఆ రెండు రుక్మంత్రాలు మళ్ళీ 7వ మంత్రంలో చూస్తాం, రైట్. ఈ 7వ మంత్రం కానీ తర్వాత ఈ భాష్యము తర్వాత క్లాస్లో చూద్దాం. ఓ